నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు మామూలుగా చాలా మందికి ఈ నాన్ వెజ్ అలవాటు ఉంటూ ఉంటుంది. అవునమ్మా. అయితే పూజలు నిత్యం చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో పూజలు చేయడమే కాకుండా నాన్ వెజ్ తిని కొంతమందికి గుడికి కూడా వెళ్తూ ఉంటారు. అవునమ్మా. అసలు పరగడుపున వెళ్ళాలి అని చాలా మంది మీలాంటి పెద్దవాళ్ళు కానివ్వండి, గుడికి వెళ్ళొచ్చిన తర్వాతనే వాటర్ తాగే సంప్రదాయం చాలా మంది ఇళ్లల్లో ఉన్న ఇలాంటి పనులు అంటే లంచ్ చేసి మాంసాహారాలు తిని ఇలా వెళ్ళని చూస్తూ ఉంటాం. దానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? ఇంట్లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందంటారు? శాస్త్రం ఏం చెప్తుంది? మనకి ముఖ్యంగా ఒక దేవాలయ దర్శనం చేసుకునేటప్పుడు మనం ఏమీ తినకుండా వెళ్ళటం అనేది ముఖ్యమైన విషయం. హ్మ్. అంటే పాలు తీసుకోవచ్చు. పాలతో కలిపిన కాఫీ గానీ, టీ గానీ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. హ్మ్. పండ్లు గానీ తినెళ్ళొచ్చు. హ్మ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాత రోజుల్లో అసలు ఏమీ తాగకుండానే తిరిగేవాళ్ళు. హ్మ్. అంటే మంచినీళ్ళు గూడా తీసుకోకుండా దేవాలయం యొక్క దర్శనాన్ని చేసుకునేవాళ్ళు. ఇప్పటికి ఉన్నారండి అలా. ఇప్పటికీ ఉన్నారు చాలా అవును. మంది. అయితే హ్మ్. ఏమిటంటే కలోపకాలంలో వచ్చేటప్పటికల్లా బీపీలు, షుగర్లు, అవును. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. హ్మ్. అయితే మొట్టమొదటి కూడా సాంప్రదాయంలో ఏమిటంటే పాలు, కాఫీ, టీ తాగొచ్చు, పండ్లు తినొచ్చు. హ్మ్. హ్మ్. ఈ సాంప్రదాయం మొట్టమొదటి కూడా ఉంది. హ్మ్. తిని పూజకు కూర్చోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు. ఓకే. దానిలో దోషం లేదిక్కడ. హ్మ్. హ్మ్. దానిలో ఎట్టి పరిస్థితిలో కూడా దోషం ఉండదు. హ్మ్. అయితే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా చేతగాని వ్యక్తులుంటారు. హ్మ్. అంటే శరీర మాధ్యమం అంటారు. హ్మ్. అంటే శరీరంలో ఏదైతే మనకి దోషం కలుగుతుంటుందో హ్మ్. శరీరాన్ని అనుసరించి వెళ్ళాలని ఆ భగవంతుడు చెప్పాడు. ఓకే. శరీరాన్ని అనుసరించి వెళ్ళండి అన్నాడు. హ్మ్. అనుసరించి వెళ్ళండి అంటే ఏదో భోజనం చేసో, టిఫిన్ చేసో వెళ్ళమని కాదక్కడ. హ్మ్. ప్రకృతిలోంచి వచ్చే పదార్థాలను మాత్రం తీసుకోండి, భుజించండి అన్నాడు. ఓకే. ప్రకృతిలోంచి ఏంటి? పండ్లొచ్చినాయి. హ్మ్. యాపిల్ పండు ఉంటుంది, అరటి పండు ఉంటుంది. హ్మ్. ఆ! మరి పండ్లలో రాజైన మామిడి పండు ఉంటుంది. అవును. ఇవన్నీ కూడా పండ్లు తీసుకోండి అన్నాడు. హ్మ్. రకరకాల పండ్లు తీసుకోవచ్చు, తప్పు లేదు. హ్మ్. అయితే పండ్లతో పాటు ఇక్కడ పాలతో చేసింది ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే. అంటే పాలతోటంటే నూనె కలపకుండా ఉండాలని అర్థం. హ్మ్. హ్మ్. అంటే పాలతోటి ఏమిటి? అంటే గోవులో ముక్కోటి దేవతలుంటారు. మనం గోపూజలు చేస్తుంటాం. ఎప్పుడైనా సరే గోవును అవును. గృహప్రవేశించినప్పుడు గానీ, ప్రతిదానికి గూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపం, లక్ష్మీ స్వరూపము, హ్మ్. పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే ఆవు. ఆవు ద్వారా వచ్చిన పాలని చాలా శ్రేష్టమైందని, దాంతో కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. హ్మ్. దానివల్ల దోషం ఉండదని చెప్పారు. ఓకే. అందువల్ల అవి తీసుకొని గుడికెళ్ళొచ్చు. దాని హ్మ్. తప్పేం లేదు. హ్మ్. రెండో విషయానికొచ్చేటప్పటికల్లా, ఇక వెజిటేరియన్ ఫుడ్‌లో టిఫిన్‌లు కానీ, భోజనాలు హ్మ్. గానీ చేయకూడదు. హ్మ్. ఆ రెండే చేయనప్పుడు నాన్ వెజ్ అసలు తినకూడదు హుహు. పూజ హ్మ్. చేసేటప్పుడు. అంటే హ్మ్. ఇదే తినొద్దన్నప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు అసలు అది అదెలా తినకూడదు. తింటారు? హ్మ్. అవును. తినకూడదు. హ్మ్. ఎందుకంటే సాంప్రదాయం ఏందంటే, మనకి ఋషులందరూ గూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రాతకాలంలో దేవాలయ దర్శనం చేసుకోవడానికి 2, 3 కారణాలుంటాయి. హ్మ్. ఏమీ తినకుండా ఓ వ్యక్తి ఎళ్తుంటాడు. హ్మ్. దేవాలయం ప్రదక్షిణ చేస్తుంటారు. హ్మ్. శ్రీశైలం వెళ్లారు. హ్మ్. శ్రీశైలం వెళ్ళిన తర్వాత లోపలికి దర్శనం చేసుకున్న తర్వాత ప్రాకారం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు శ్రీశైలంలో. చేస్తున్నప్పుడు అతను ఏమీ తినడు. కఠిన దీక్షతో తిరుగుతుంటాడు. హ్మ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరితోటి అనుకుంటూ తిరుగుతున్నాడు. అంటే ఏ బాధలు లేకుండా కాన్సంట్రేషన్ తోటి కనీసం అరగంట పాటు అతను ఓం నమ శివాయ పంచాక్షరి చేసుకోవటం వల్ల ఏందంటే, మానసికంగా బాధలు తగ్గుతాయి. హ్మ్. మనిషి మైండ్ అనేది కంట్రోల్ ఉంటుంది. మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఓకే. మైండ్ ఫ్రీ కావటం అంటే ఏంది? అదివరకు రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు. అవును. అంటే ఉపవాసం చేయటం వల్ల ఏందంటే, ప్రతిరోజు గూడా మన శరీర ప్రక్రియలంతా కూడా మిషన్‌లాగా పనిచేస్తున్నాంగా, ఒకరోజు దాన్ని ఆపితే బెస్ట్ అది.
అంటే ఆరోగ్యరీత్యా ఇవన్నీ అవసరమే అక్కడ. అంటే ఒకరోజు శారీరక శ్రమ అనేది శరీరంలో అవయవాలకు కూడా మనం తగ్గించాలని అర్థం. అలానే ఇలా తిరుగుతూ తిరుగుతూ అక్కడ ప్రదర్శన శివుడి చుట్టూ ప్రదర్శన చేస్తుండగా వ్యాయామం అవుతుంది. కాళ్ళల్లో ఏదైతే నరాలకు శక్తి ఉంటుంది. అలానే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. జాతకపరంగా ఉండే దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, భూత పిశాచల యొక్క దోషాలు కానీ ఇవన్నీ కూడా ప్రదర్శన చేయటం వల్ల తగ్గుతుంటుంది. అంటే భగవంతుడి యొక్క ఆకర్షణ పెరుగుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శారీరక శ్రమ అవుతుంది, మనం తిరిగినట్టు ఉంటుంది, బ్లడ్ ఏదైతే ఉంటుందో సర్క్యులేషన్ జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల తినకుండా వెళ్ళండి అని చెప్పారు. ఒకటి ఈ కాలంలో తినటం కుదరలేదు, తిరగాలి, నేను ఉండలేకపోతున్నా అయినా కూడా తినచ్చు. కానీ టిఫిన్లు కానీ, భోజనం కానీ, నాన్ వెజ్ కానీ తినిగి పూజ చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు. అది నిషిద్ధం. శుభ్రంగా స్నానం చేయాలి, ఆరోగ్యపరంగా మంచి బట్టలు కట్టుకోవాలి, ఉన్నంతలో వెళ్ళి ప్రదర్శన చేయాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు. చాలా క్లారిటీ ఇచ్చారు గురువుగారు. చాలా మందికి ఇది అవసరమైన ధర్మ సందేహం అండి. చాలా మంది ఈ మధ్య కాలంలో గురువుగారు చెప్పినటువంటి విషయాలు పాటించని వాళ్ళనే ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. టిఫిన్లు చేసేస్తూ ఉంటారు, లంచ్ చేస్తూ ఉంటారు. హాయిగా మనం ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు మనకు ప్రసాదం లభిస్తుంది. హ్యాపీగా గుడికి వెళ్ళి హాయిగా ప్రదక్షిణ చేసుకొని గుళ్ళో కూర్చొని ఆ కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత అక్కడ ఇచ్చే ప్రసాదం తింటే అంతకన్నా శ్రేష్టం ఇంకొకటి ఉండదు. ఒకసారి పాటించి చూడండి, ఖచ్చితంగా మంచి కలుగుతుంది, మంచి ఆలోచనలు కూడా వస్తాయి. నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.